హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తమిళనాడు చూసారు కదా, వాట్సాప్లో రింగ. సో మనకి రీసెంట్గా వాట్సాప్లో అయితే మెటా ఏఐ చాట్ బోర్డ్ అయితే ఒకటి యాడ్ చేశారు. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి చాట్ జీపీటీ అలాగే చాట్ జెమినీ సేమ్ వీటిలాగే ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది అన్ని మొబైల్స్కి అయితే అప్డేట్ రాలేదు, కొన్ని మొబైల్స్కి అయితే వచ్చినాయి. నా మొబైల్లో 2 వాట్సాప్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఆఫీస్ది, ఒకటి పర్సనల్ వాట్సాప్కి అయితే నాకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఎలా యూజ్ చేయాలి, అలాగే దీని గురించి మనం ఒకసారి క్లియర్గా అయితే ఒకసారి చూసేద్దాము. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేస్తే రైట్ సైడ్ని కింద రింగ్ టైప్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా అడిగితే దాన్ని యాక్సెప్ట్ అయితే చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో అంటే ఇక్కడ డిఫరెంట్ మనకి టాపిక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇందులో ఏ టాపిక్ పైన మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు, అంటే మెటాని అడగాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానిపైన ట్యాప్ చేస్తే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నాకైతే ఒక క్వెరీ ఉంది, అంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక టాపిక్ పైన నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ హౌ టు క్రియేట్ అనే వెబ్సైట్ అనేది అక్కడ ఒక టాపిక్ ఇచ్చాడు. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న టాపిక్సే కాకుండా మీకు ఏ డౌట్ ఉన్నా సరే మెటాని అయితే అడగొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబర్ అనుకోండి, మీ షార్ట్స్ వైరల్ అవ్వాలంటే ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలనే దాని గురించి అయితే ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చినట్లయితే, అంటే ఇక్కడ నేను ఇచ్చాను ఒక ప్రాంప్ట్, సజెస్ట్ సమ్ వీడియో హ్యాష్ ట్యాగ్స్ టు వైరల్ షార్ట్స్ ఇన్ యూట్యూబ్ అనేది ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి హ్యాష్ ట్యాగ్స్ మొత్తం అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. వీటిని కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ మీరు యాడ్ చేసుకొని మీరు షార్ట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్తో పాటు కొన్ని టిప్స్ అయితే ఇస్తుంది. అంటే రెగ్యులర్గా షార్ట్స్ చేయమని, అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయమని, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని, అలాగే మనకి వేరే క్రియేటర్తో కొలాబరేట్ అవ్వమని, సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసుకోమని ఇలాగైతే టిప్స్ అయితే ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక ఇమేజ్ క్రియేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఏంటంటే క్రియేట్ 3D ఇమేజ్ ఆఫ్ క్యూట్ గర్ల్ సిట్టింగ్ ఆన్ బెంచ్ ఇన్ ద పార్క్ అనేది ఒక ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక మంచి ఇమేజ్ని క్రియేట్ చేసి విత్ హై క్వాలిటీతో మనకి సెండ్ చేస్తుంది. సో అక్కడ నుంచి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆ ఇమేజ్ నచ్చలేదు అనుకుంటే సేమ్ ప్రాంప్ట్ని మళ్ళీ రిపీట్ చేసినట్లయితే మనకి ఇంకొక ఇమేజ్ అనేది జనరేట్ చేసి మనకి సెండ్ చేస్తుంది. ఎటువంటి క్రెడిట్స్ అవసరం లేకుండా ఫ్రీగా మనకి ఇమేజెస్ అనేది జనరేట్ చేసి పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ట్రైన్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ అనేది ఒకటి నేను సెర్చ్ చేస్తున్నాను. సో దీనికైతే మనం సెర్చ్ చేసుకుంటుంది, మనకి మ్యాక్సిమం ఇది గూగుల్ నుంచి సెర్చ్ చేస్తున్నట్టుంది. సో ఇక్కడైతే మనకి ట్రైన్స్ లిస్ట్ అయితే వస్తుంది. మనకి బెజవాడ ఇంటర్సిటీ, లేకపోతే గోదావరి ఎక్స్ప్రెస్, ఇలాగా ఎన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయో హైదరాబాద్ నుంచి విజయవాడకి, సో వాటన్నిటిని గూగుల్లో సెర్చ్ చేసి మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ లోడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఏంటంటే బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 20K లోపు ఒక మంచి కెమెరా మొబైల్ గురించి అయితే నేను అడుగుతున్నాను అనమాట. ఇంకా క్వెరీ అనేది మీ ఇష్టం, ప్రాంప్ట్ ఎలా ఇచ్చినా పర్లేదు, డేటా అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 20K ఫర్ యూట్యూబ్ వీడియోస్ కానీ, లేకపోతే ఫోటో షూటింగ్ కోసం కానీ, లేకపోతే ఫోటోగ్రఫీ కోసం అని కానీ. సో ఇలాగా మీకు నచ్చిన ప్రాంప్ట్ అయితే ఇచ్చినట్లయితే ఆ డేటా అయితే పంపిస్తుంది. ఇక్కడ చూసారా కొన్ని మొబైల్ మోడల్స్ అయితే పంపిస్తుంది విత్ ఫీచర్, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా, ఎంత మెగా పిక్సెల్, అలాగే ర్యామ్ ఎంత, ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ ఎంత, ఇలాగ కంప్లీట్ ఫీచర్స్తో మనకి డేటా అయితే పంపిస్తుంది. ఇక్కడ మీరు లిమిట్ లేకుండా ఏదైనా సరే బ్రౌజర్లో సెర్చ్ చేసేది, ఇక్కడ మనం ఏఐ మెటాలో అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ కూడా అవసరం లేదు. సో మీరు ఎంతైనా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇది మనం డిలీట్ చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా దాని మీద లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మళ్ళీ రింగ్ పైన ట్యాప్ చేసి, ఐకాన్ పైన ట్యాప్ చేసి మనం మళ్ళీ అయితే మెయిన్ పేజ్కి అయితే రావచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్గా అయితే మన క్వెరీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఈ మెటా ఏఐని యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అలాగే ఇమేజెస్ కాకుండా వీడియోస్ అడుగుదాము. సో ఇక్కడ క్యాట్ వీడియోస్ పైన ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే చూపిస్తుంది. ఈ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చూపిస్తుంది. సో వాటి మీద ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనకి షేర్, క్లియర్ చాట్, ఎక్స్పోర్ట్ చాట్, యాడ్ షార్ట్ కట్, ఈ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ అయితే నేను క్లియర్ చాట్ అయితే చేస్తున్నాను. అంటే మనం ఎప్పటి నుంచో అన్ని సెర్చ్ చేస్తూ ఉంటాం, వాటన్నిటిని మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ని సెర్చ్ చేసి దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, అంటే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. సో ఆ టాపిక్ని టైప్ చేసేసి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పైన మీకు ఒకటి ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ చాట్ మొత్తాన్ని మీ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది. లేదంటే మీరు ఎక్స్పోర్ట్ చాట్ మీద క్లిక్ చేసి మీ సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరైతే షేర్ చేసుకోవచ్చు అనమాట. లేదు వాట్సాప్లోనే వేరే కాంటాక్ట్స్కి షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి వాట్సాప్లోనే షేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు పర్సనల్ చాట్లో ఏఐ మెటాని ఎలా యూజ్ చేయాలని చూసాము. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ చాట్లో ఏఐ మెటాని ఎలా యూజ్ చేయాలని దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.